ఉత్తరాంధ్ర ఇప్పుడు రాజకీయ పార్టీల గెలుపునకు తులాభారంగా మారుతోంది. అంతేకాదు, గడిచిన ఎన్నికలు తీసుకుంటే ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీకే అధికారం దక్కడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఉత్తరాంధ్ర మీద రాజకీయ పార్టీల సెంటిమెంట్ కూడా అలానే ఉంది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలో 74 ఎమ్మెల్యే సీట్లు ఉంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఉండే మొత్తం సీట్లు 67, అంటే దాదాపుగా సరిసమానం అన్నమాట. అప్పుడు ఉత్తరాంధ్ర సీట్లే ఏ పార్టీకి అయినా గెలుపు కోసం తులాభారం అవుతాయని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి మొగ్గు ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే దక్షిణాంధ్రలో టీడీపీ కూటమికి మొగ్గు ఉంటుంది. మరి అధికారాన్ని అందించేందుకు ఉత్తరాంధ్ర సీట్లే అత్యంత ప్రధానం అవుతాయన్నది నిఖార్సైన విశ్లేషణ. ఇది 2014లోనూ జరిగింది. ఆనాడు చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో 25 సీట్లు దక్కడంతో అధికారం వరించింది. అదే జగన్కి ఉత్తరాంధ్రలో 9 మాత్రమే సీట్లు లభించడంతో 67 దగ్గర నెంబర్ ఆగిపోయింది. ఆనాడు ఉత్తరాంధ్ర వైసీపీకి పట్టం కట్టి ఉంటే ఆ పార్టీయే పవర్లోకి వచ్చేది అన్నది కూడా ఒక లెక్క. అది నిజం అనిపించేలా 2019 ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను 28 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఒక రకంగా స్వీప్ చేసి పారేసింది. మరి 2024 ఎన్నికల్లో కూడా అదే రకమైన మ్యాజిక్ ని కంటిన్యూ చేయాలని వైసీపీ చూస్తోంది. మరి అది సాధ్యమవుతుందా అన్నది చూడాలంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పూర్తిగా గమనంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉంటాయి. ఉమ్మడి విశాఖలో 15 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఉమ్మడి విజయనగరంలో 9, ఉమ్మడి శ్రీకాకుళంలో 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఇందులో రాజకీయ సమీకరణలు చూస్తే కనుక ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి గట్టి పట్టు ఉంది. అక్కడ 2 సీట్లు ఆ పార్టీకి దక్కుతాయని చెప్పాలి. ఇక రూరల్ విశాఖ జిల్లాలో గతంలో వైసీపీ మొత్తం స్వీప్ చేసింది. ఈసారి అలా ఉండకపోవచ్చు. ఈసారికి టీడీపీకి పట్టు పెరిగింది. ఇక్కడ ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో టీడీపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుంది అని లెక్కలు వేస్తున్నారు. అలాగే విశాఖ సిటీ పరిధిలో ఉన్న 6 సీట్లలో కూడా టీడీపీకే మెజారిటీ సీట్లు దక్కుతాయని భావిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక ఉమ్మడి విశాఖలో టీడీపీకే కొంత మొగ్గు ఉందని చెప్పాల్సి ఉంది. అయితే విశాఖ సిటీ పరిధిలో బీజేపీకి కొంత పట్టు ఉంది. అలాగే ఉత్తరాది జనాలతో పాటు మార్వాడి, ఇతర వ్యాపార కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయి. దానివల్ల కూడా కూటమికి కొంత రాజకీయ లాభం జరుగుతోంది అని విశ్లేషిస్తున్నారు. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మొత్తం 9 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఈసారి ఎలా ఉంటుంది అంటే మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయి అని అంటున్నారు. 9ంటికి 6 నుంచి 7 సీట్లు వైసీపీ దక్కవచ్చు అన్నది ఒక అంచనాగా ఉంది. ఇక ఇక్కడ ఓట్ బ్యాంక్ చూస్తే కనుక మొదటి నుంచి కాంగ్రెస్ కి ఎక్కువ పట్టు ఉన్న జిల్లా ఇది. ఆ తరువాత ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది. దాంతో వైసీపీ బలం పుంజుకుంది. దానికి తోడు బలమైన బీసీ నేతలు ఈ జిల్లాలో వైసీపీ వైపు ఉన్నారు. టీడీపీలో ధీటైన నేతలు లేకపోవడం వల్ల కూడా వైసీపీకి అనుకూలించే అంశంగా ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే ఇది మొదటి నుంచి టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 1983లో టీడీపీ పెట్టాక ఈ జిల్లా అత్యధిక సార్లు ఆ పార్టీకే కొమ్ము కాసింది. 2004, 2009లలో సైతం కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినా టీడీపీ ప్రాబల్యం తగ్గలేదు. కానీ 2019లో మాత్రం వైసీపీకి ఏకంగా 10 ఎమ్మెల్యే సీట్లకు గాను 8ంటిని గెలుచుకుంది. దాంతో టీడీపీ రాజకీయం బోల్తా కొట్టింది. అయితే టీడీపీ గడిచిన 5 ఏళ్లలో బాగా పుంజుకుంది. ఆ పార్టీకి బలమైన నేతలు జిల్లాలోనే ఉన్నారు. వైసీపీకి ధీటైన నేతలు ఉన్నారు. టీడీపీకి కింజరాపు ఫ్యామిలీ నడిపిస్తుంటే వైసీపీని ధర్మాన ఫ్యామిలీ నడిపిస్తోంది. దాంతో ఇక్కడ ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంది పరిస్థితి. దాంతో ఇక్కడ ఉన్న 10 అసెంబ్లీ సీట్లలో చెరి 5 సీట్లు టీడీపీ, వైసీపీ పంచుకోవచ్చు అన్న అంచనాలు అయితే ఇప్పటికీ ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే 2014లో టీడీపీకి మెజారిటీ సీట్లు ఉత్తరాంధ్రలో దక్కాయి. 2019లో వైసీపీకి దక్కాయి. ఈసారి ఏ పార్టీకి దక్కుతాయి అన్నది చూడాలి. ఎవరికి మెజారిటీ సీట్లు దక్కితే వారిదే ఏపీలో అధికారం.